జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఎస్పీకే సాగర్ రాజ్యాధికార పార్టీ నాయకుడు భూపాలపల్లి పట్టణంలో అనుమతులు లేకుండా ప్రైవేట్ హాస్పిటళ్లు కొనసాగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. హాస్పిటల్ పై పలు ఫిర్యాదులు చేసినప్పటికీ డిఎంహెచ్ఓ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. భవన అనుమతులు, పార్కింగ్ లేకపోవడం, ట్రాఫిక్ అంతరాయం వంటి అంశాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకే సాగర్ డిమాండ్ చేశారు. నియోజకవర్గ సోదర సోదరీమణులకు, విద్యార్థులకు, ఉద్యమకారులకు, జర్నలిస్ట్ సోదరులకు నమస్కారం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ జిల్లా వైద్య శాఖ అధికారి గారు ప్రైవేట్ హాస్పిటళ్ల పైన అపారమైన ప్రేమ చూపుతా ఉన్నారు. మరి ఎందుకు ఈ ప్రేమ అని అడుగుతా ఉన్నా. ప్రైవేట్ హాస్పిటళ్లు అనుమతులు లేకుండా అనుమతులను ఉల్లంఘిస్తూ ఇక్కడ ప్రజల ప్రాణాలతోని చిలగాటమాడుతూ ఉన్నాయి. మరి వాటిపైన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ అసలు ఏం సందేశం జిల్లా ప్రజలకు చేరవేయాలనుకుంటున్నారని అడుగుతా ఉన్నా. సురక్ష హాస్పిటల్ అంబేద్కర్ సెంటర్లో గత నెల రోజుల కాలం నుంచి అనుమతులు లేకుండా, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, ఎటువంటి సెట్ బ్యాక్స్ కూడా లేకుండా అనుమతులను ఉల్లంఘిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతూ దాదాపు నెల రోజుల నుండి హాస్పిటల్ రన్ అవుతా ఉన్నది. లక్షల రూపాయలు, కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉన్నది. ప్రజల ప్రాణాలకు అంతరాయం ఏర్పడతా ఉన్నది. మరి దీనిపైన గౌరవ డిఎంహెచ్ఓ గారికి రాతపూర్వకంగా పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్, అలాగే గౌరవ హెల్త్ డైరెక్టర్ హైదరాబాద్ గారు కూడా కాల్ ద్వారా, మెసేజ్ల ద్వారా, మెమోల ద్వారా జిల్లా కలెక్టర్కు, డిఎంహెచ్ఓ గారికి పలు సందేశాలు చేసి సీజ్ చేయాలి ప్రైవేట్ హాస్పిటల్లో అనుమతులు లేకుండా అని చెప్తే నేటి వరకు కూడా చర్యలు లేవు. మరి ఎందుకు దీని మీద అపారమైన ప్రేమను డిఎంహెచ్ఓ గారిని అడుగుతా ఉన్నా. మీ ఉద్దేశం ఏంటి? ఏమన్నా పార్ట్నర్షిప్ ఉన్నదా అని కూడా అడుగుతా ఉన్నా. పార్ట్నర్షిప్ ఉన్నదా మీకు? లేకపోతే లోపాయక ఒప్పందాలు ఉన్నాయా? ఏ ఉద్దేశంగా ఈ సురక్ష హాస్పిటల్, పలు హాస్పిటళ్లను మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారని అడుగుతా ఉన్నా. మీరు తక్షణమే ఈ హాస్పిటల్ పైన, ఈ డిఎంహెచ్ఓ గారి పైన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రైవేట్ హాస్పిటళ్లు అనుమతులు లేకుండా, సెట్ బ్యాక్స్ ఏవైతే ఈ లేకుండా నడుస్తూ ఉన్నాయో, ప్రభుత్వ ధనాన్ని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ ఏదైతే సంబంధిత ఈ అధికారులు, డిఎంహెచ్ఓ కానీ సంబంధిత వైద్య శాఖ అధికారులు ఎవరైతే ఈ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలకు సహకరిస్తూ ఉన్నారో వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే గౌరవ డైరెక్టర్ గారికి, హెల్త్ డైరెక్టర్ గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఈ ప్రైవేట్ హాస్పిటళ్లపై, వాటి ఆదేశాలను గౌరవించాలని నేను ఈ వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ డిఎంహెచ్ఓ ఈ ప్రైవేట్ హాస్పిటళ్లతో కుంభకాయపైననే ఆరోపణ జిల్లా ప్రజలలో ఉన్నది. కాబట్టి డిఎంహెచ్ఓ పైన తక్షణమే బదిలీ వేటు వేయాలి, లేకపోతే సస్పెన్షన్ వేటు వేయాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తూ నేను డిమాండ్ చేస్తా ఉన్నా.